స్త్రీలు స్నానం చేశాక తప్పకుండా పాటించవలసిన నియమాలు. ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుండి స్త్రీలు కుటుంబాన్ని నడిపించే బాధ్యతను తీసుకుంటారు. మరి అటువంటి స్త్రీలు కొన్ని నియమాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వలన వారు చేసే ముఖ్యమైన పనుల వలన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. మరి స్త్రీలు స్నానం చేయకుండా కొన్ని పనులు చేయకూడదు. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో చాలామంది మహిళలు స్నానం చేయకుండానే కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అయితే స్నానం చేయకుండా కొన్ని పనులు చేయకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు స్నానం చేసిన తర్వాతనే కొన్ని పనులు చేయాలని, అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. స్త్రీలు స్నానం చేయకుండా డబ్బులను ముట్టుకోకూడదు. కనుక స్త్రీలు ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి పనులను మొదలు పెట్టాలని పండితులు చెబుతున్నారు. స్నానం చేయకుండా డబ్బులనేవి ముట్టుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని, ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే డబ్బులు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అటువంటి డబ్బును స్నానం చేసిన తర్వాత ముట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. చాలామంది ఉదయం లేచిన వెంటనే ముఖం కడుక్కున్న తర్వాత నేరుగా తులసి కోట దగ్గరకు వెళ్ళి నీటిని పోస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. మహిళలు స్నానం చేయకుండా తులసి మొక్క మీద చెయ్యి వేయకూడదు. అదేవిధంగా తులసి మొక్కకు నీళ్లను పొయ్యకూడదు. స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసి మొక్కకు నీటిని పోయాలి. స్నానం చేయకుండా నీటిని పోసినా లేదా తులసి మొక్క ఆకులను తుంచినా కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని పండితులు చెబుతున్నారు. ఏ ఇంటిలో అయితే తులసి మొక్కను ప్రతినిత్యం పూజిస్తూ ఉంటారో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని వేదాలు చెబుతున్నాయి. తులసి మొక్కను ప్రతినిత్యం పూజించడం వలన, సంధ్యా సమయంలో దీపారాధన చేయడం వలన మహిళలకు సౌభాగ్యం కలుగుతుంది. అదేవిధంగా నెలసరి ఉన్న సమయంలో తులసి మొక్క దగ్గరకు అస్సలు వెళ్ళకూడదు. ఆ సమయంలో స్త్రీ యొక్క నీడ కూడా తులసి మొక్కపై పడకూడదు. కొంతమంది స్త్రీలు స్నానం చేసే ముందు జుట్టును దువ్వుకుంటూ ఉంటారు. ఇలా స్నానం చేయకుండా జుట్టు దువ్వుకోవడం మంచిది కాదని వాస్తుశాస్త్రం ఎప్పుడో చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఇంట్లో పేదరికం వస్తుందని కూడా చెబుతున్నారు. పూర్వకాలంలో స్త్రీలు లేచిన వెంటనే స్నానం చేసిన తర్వాతనే వంట గదిలోకి వెళ్ళి వంటను చేయడం ప్రారంభించేవారు. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలామంది స్త్రీలు స్నానం చేయకుండా వంట చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది స్నానం చేయకుండా ఉదయాన్నే ఆహారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇలా స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయడం వలన ఇంట్లో ప్రతికూల ప్రభావం అనేది ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. కనుక స్త్రీలు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత వంటగదిలోకి వెళ్ళి ఆహారాన్ని సిద్ధం చేయాలి. స్నానం చేయకుండా వంటగదిలోకి వెళితే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టే అవుతుంది. అదేవిధంగా చాలామంది స్త్రీలు పాచిముఖంతో ఇంట్లో చీపురుని పట్టుకుని తుడుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ముఖము కడుక్కున్న తర్వాత మాత్రమే లక్ష్మీదేవిగా భావించే చీపురుని పట్టుకోవాలి. ముఖము కడుక్కోకుండా ఉదయాన్నే అద్దంలో చూసుకోకూడదు. అంతేకాకుండా స్త్రీ నుదుటిన ఎప్పుడూ కూడా ఉదయం లేచిన దగ్గర నుండి బొట్టు ఉండాలి. ఇక స్నానం అనేది ఎలా చేయాలి? స్త్రీ పురుషులు పాటించవలసిన నియమాలు ఏమిటి? ఏ సమయంలో స్నానం చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి స్నానం చేయడం అనేది ఒక నిత్య ప్రక్రియ. అయితే స్నానం అనేది కనీసం 20 నుండి 30 నిమిషాలు చేస్తే మంచిదని చెబుతున్నారు. ముందు 4 చెంబుల నీళ్లతో శరీరం మొత్తం తడిపి సున్నిపిండితో రుద్దుకొని ఆపై మరో 7-8 చెంబుల నీళ్లతో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూర్వకాలంలో నువ్వుల నూనెను శరీరానికి పట్టించి చక్కగా నలుగుపిండితో స్నానం చేసేవారు. ఆ రోజుల్లో సోప్ అనేది ఎక్కువగా ఉపయోగించేవారు కాదు. స్నానంలో చాలా రకాలు ఉన్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్య చేసే స్నానాన్ని ఋషి స్నానం అంటారు.
ఈ సమయంలో ఋషులు మునులు స్నానం చేస్తారని పండితులు చెబుతున్నారు. ఇక 5 గంటల నుండి 6 గంటల మధ్యలో దేవతలు స్నానం చేస్తారని, 6 గంటల నుండి 7 గంటల మధ్యలో చేసే స్నానం మానవ స్నానం, ఆ తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అని పిలుస్తారు. జ్ఞానం బుద్ధి అనేది ఎక్కువగా కలగాలి అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే చాలా ఉత్తమమైనదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో కనుక స్నానం చేస్తే అది దేవతా స్నానంగా చెప్పబడుతుంది. స్త్రీలు ఏ విధంగా స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలు స్నానం చేసేటప్పుడు వంటి మీద ఒక వస్త్రం చుట్టుకొని స్నానం చేయాలి. అంతేకాని ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు. స్నానం చేసిన తర్వాత ముందు ముఖము, తర్వాత ఒళ్ళంతా తడి ఆరేలా చూసుకోవాలి. స్నానం చేసిన వెంటనే చూపుడు వేలును మాత్రం ఉపయోగించకుండా నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఇంట్లో పనులను ప్రారంభించాలి. ఇప్పుడు పురుషులు స్నానం ఎలా చేయాలో తెలుసుకుందాం. అన్ని స్నానాలలోకెల్లా సముద్ర స్నానం చాలా శ్రేష్టమైనదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఉప్పు నీటి వల్ల శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. రెండో స్నానం నదీ స్నానం. వేకువజామున నదీ స్నానం చేయడం వలన అనేక చర్మరోగాలు దూరమవుతాయని చెబుతూ ఉంటారు. ఎందుకంటే వేకువజామున సూర్యుడి నుండి వచ్చే సూర్యకిరణాలు అనేవి నీటిలోకి ప్రవేశించడం వలన ఆ సమయంలో స్నానం చేస్తే కనుక శరీరంలో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా నదీ జలాలు, కొండలు, చెట్లను తాకుతూ ప్రవహించడం వలన వాటిలో ఎన్నో వనమూలికలను తనతో పాటు తీసుకొస్తుంది. అందుకే నదీ స్నానం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక చివరి స్నానం ఇంట్లో చేసే స్నానం. ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అతి వేడి నీటితో కానీ అతి చల్ల నీటితో కానీ స్నానం చేయకూడదు. గోరువెచ్చని నీళ్లను ఉపయోగించి మాత్రమే స్నానం చేయాలి. అదేవిధంగా ఉదయాన్నే లేచిన వెంటనే స్నానం చేయడం వలన శరీరంలో ఉన్న నకారాత్మక శక్తులు అనేవి బయటికి పోయి శరీరంలోకి సకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయి. ఎవరైతే ప్రతినిత్యం ఉదయాన్నే స్నానం చేస్తారో వారికి అనారోగ్య సమస్యలు అనేవి రావు. మగవారు కూడా శరీరంపై వస్త్రం లేకుండా స్నానం చేయకూడదని శాస్త్రం చెబుతున్నది. ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది, స్నానం చేసే సమయాన్ని బట్టి కూడా మన ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. సహజంగా ఉదయం లేచిన వెంటనే స్నానం చేయడం చాలా మంచిది. అయితే రాత్రి సమయంలో కూడా స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇక వేసవికాలం, వర్షాకాలంలో రాత్రిపూట స్నానం చేయడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఇక కొన్ని సమయాలలో స్నానం చేయడం వలన చెడు ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. చాలామంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. భోజనం చేసిన తర్వాత దాదాపు 2 గంటల పాటు స్నానం చేయకూడదని మనకు గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాకుండా స్నానం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. స్నానం చేసిన వెంటనే నిద్రకు, స్నానానికి మధ్య కొంత సమయం కేటాయించాలి. ఇక చాలామంది ఉదయం లేచిన దగ్గర నుండి చాలాసార్లు స్నానం చేస్తూ ఉంటారు. అలా స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. స్నానం అనేది ఉదయం లేచిన వెంటనే మరియు రాత్రి సమయంలో, ఈ 2 సమయాల్లో చేయడం ఉత్తమము. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.